వచ్చి మొత్తం అమాంతం వచ్చి ఇక వాడు అటలే లోటు ఇక వాడు ముఖమే సరిగా చూడలే నేను ఏమని అంటే అసలు పడుతూనే ఉన్నాడు. నన్ను ఇటు నూకిండు అవసరం పడ్డాడు. ఎట్లా వచ్చాడు మొత్తం వచ్చిండు. ఒక తువాలు ఉన్నాయని చెప్తలేను, ఇట్లా తువాలు ఇట్లా చుట్టుకుంటా తీసుకొచ్చాడు. నేను పైన పండుకుంటా. మా పిల్లలు ఇవాళ హాస్టల్ పోయింది. నా మనవరాలు ఇవాళ ఒక్కదాన్ని అయిపోయినా. నేను మనవాడు హైదరాబాద్ అక్కడ చదువుకుంటాడు. ఇద్దరు ఎవరు లేకుండా అయిపోయినరు. ఎట్లా రా అని నేను ఈయనతో ఒక్కదాన్ని ఎట్లా పండాలి అంటే ఎట్లే మరి ఎట్లా పండాలి మరి వాళ్ళ చదువు పాడైపోతుందని వీడు అంటిగా పోయి పండుకున్నప్పుడే ఇట్లా పండుకుంటానే కన్ను అంటుకున్నది అంతే. ఒక్కదాన్ని ఎట్లా పండాలిరా మీ దాన్ని అంటే ఎట్లనే ఇక మరి వానికి ఆదరియాలన్నట అని ఈవిడ అన్నాడు. అప్పుడే పైట్ల మీద వండుకున్నాక అంతే. వాడు ఎవడైనా వచ్చి మీరేమన్నారు అప్పుడు కలిసిల్లా? మీరే ఏమన్నా అప్పుడు ఏమనిరా నువ్వు అని నృత్య కింద పడ్డాడు. ఇక మొత్తం ముడి బట్టలే లేవు. అటువాళ్ళ చుట్టుకుంటా వచ్చిండు. తలుపు దగ్గరికి వేసిండు. ఇతర గొల్లె వేసిండు. నేను ఇతరికి రాకుండా మరి మా కోడలు వచ్చే తీసింది. బాగా తాగి ఉన్నాడు. నేను కిరాణా షాప్ పెట్టుకొని బతుకుతున్నా సార్. కింద కిరాణా షాపులో మా భార్య నేను ఉన్నాం. మా పిల్లలు హాస్టల్లో ఉంటాను. ఒక బిడ్డ ఉండే ఇవాళనే హాస్టల్కి వెళ్ళిపోయింది. నేను షాపులో ఉన్నా. షాపులో ఉన్న సమయంలో కారు పక్కకు ఆపి సడన్గా గేటు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాను. ఎవరో వెళ్ళిపోతాననే కుక్క పిల్ల ఉన్నది సార్. కుక్క పిల్ల మొరిగింది. మొరగంగా చూసే వరకు మన కిటికీ డోర్లోకి వెళ్ళి బాత్రూంలో జొర్రిండు. జ్వరంగానే భయపడి మా భార్య బయటకు వస్తే సరే వెంటనే వెనక డోర్ బంద్ చేయి అని బంద్ చేసి షటర్ బంద్ చేసి మేము బయటికి వెళ్ళి వచ్చినాం సార్. బయటికి వెళ్ళి వచ్చినాక ఇక బాత్రూమ్ నుంచి బయటికి వెళ్తలేడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు వేరే మా తెలిసిన వాళ్ళు. పోయి జర చూడిపో అంటే అసలు వెళ్తలేడు. బట్టలు లేవు, మొత్తం నగ్నంగా ఉన్నాడు. నాది అక్కడ తువాలు ఉన్నది. ఆ తువాల చుట్టుకున్నట్టున్నాడు. తర్వాత వచ్చినాక వీళ్ళు ఒక మనిషి పోయి వచ్చి చూసి ఏం చెప్పిందంటే ఇతను మన ఊరాయనే, ఈయన 9వ వార్డు కౌన్సిలరు సరిపల్లి సంపతరాజు. మరి ఎందుకు వచ్చిందో ఎట్లా అయిందంటే మందు మాత్రం బాగా అయి ఉన్నాడు సార్. అక్కడ ఆ బాత్రూంలోకి వెళ్ళి పైన పోయి మావ మీద మంచంలో వండి బలవంతం చేయబోయిందట. మావ వెంటనే ఎవర్రా నువ్వు అని నెట్టేస్తే ఇక తాగి ఉన్నాడు కదా సార్. కింద పడి మళ్ళీ వచ్చి బయటకు వచ్చామని చెప్తాదని బయట గొల్లెం పెట్టి బయటికి వెళ్ళి వచ్చిండు.